వెల్కమ్ టు టీఐటీ న్యూస్. మన ఛానల్ మరణిస్తాం. మహనీయుల ఆశయాలను మనమంతా ముందుకు తీసుకువెళ్లాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. శనివారం పెద్దపల్లిలో షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో బస్టాండ్ సమీపంలో నిర్వహించిన డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ 118వ జయంతి కార్యక్రమంలో పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అదనపు కలెక్టర్ డి వేణుతో కలిసి పాల్గొన్నారు. బస్టాండ్ సమీపంలో గల డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ విగ్రహానికి సభ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన జగ్జీవన్ రామ్ చిత్రపటానికి జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్, ఉన్నత జిల్లా అధికారులు, వివిధ సంఘాల ప్రతినిధులు పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం జిల్లా కలెక్టర్ జ్యోతి ప్రజ్వలన చేసే కార్యక్రమం ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ ఆయన జీవితంలో అంటరానితనం పరిస్థితుల నుంచి ఉప ప్రధాని పదవి వరకు అనేక అంశాలను చూశారని కలెక్టర్ తెలిపారు. చిన్నతనంలో పాఠశాలలో అంటరానితనం సమస్యతో అనేక బాధలు అనుభవించారని, 29 ఏళ్ల వయసులో శాసనమండలి సభ్యుడిగా 1937లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి బీహార్ అసెంబ్లీకి ఎన్నికయ్యారని తెలిపారు. 1946లో తాత్కాలిక ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారని, స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వంలో 30 సంవత్సరాల పాటు వివిధ మంత్రిత్వ శాఖలో పనిచేశారని తెలిపారు. దళితుల అభ్యున్నతి కోసం చిన్నతనం నుంచే ఆయన కృషి చేశారని, అనేక ఒడిదొడుకులలో కూడా తట్టుకొని నిలబడి ఉద్యమాన్ని కొనసాగించారని అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అదనపు కలెక్టర్ డి వేణు మాట్లాడుతూ డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ 1946లో తాత్కాలిక ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారని, అతి చిన్నవారైనందున బేబీ మినిస్టర్గా పిలువబడేవారని, రాజకీయాల్లో అత్యుత్తమ పార్లమెంటేరియన్గా సుదీర్ఘకాలం రాజకీయ జీవితాన్ని గడిపిన వ్యక్తి అని అదనపు కలెక్టర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ స్వరూప, రెవెన్యూ డివిజన్ అధికారులు బి గంగయ్య, సురేష్, టీఎన్జీఓ అధ్యక్షులు బొంకూరి శంకర్, జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి అధికారి వినోద్ కుమార్, ఎస్సీబీసీ ఎస్టీ సంఘ వివిధ సంఘాల నాయకులు, ప్రతినిధులు, ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు, ఉద్యోగులు, అన్ని వర్గాల ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. బాబు జగ్జీవన్ రామ్ ప్లేడ్ ఏ క్రూషియల్ పార్ట్ అన్నమాట. అదే కాకుండా ఇన్ఫాక్ట్ 1971లో ఇండియా పాకిస్తాన్ వార్, లేకపోతే బంగ్లాదేశ్ సపరేట్ అయినప్పుడు కూడా ఆ వార్లో ప్రైమ్ డిఫెన్స్ మినిస్ట్రీ వాజ్ విత్ హిమ్ ఓన్లీ అన్నట్టు. సో ఆ కీ మూమెంట్స్లో రైల్వేస్ అయినా కానీ, 1960s రైల్వేస్ అయినా కానీ, లేకపోతే అగ్రికల్చర్ అయినా కానీ, లేకపోతే డిఫెన్స్ అయినా కానీ, కీ మూమెంట్లో ఇట్ వాజ్ బాబు జగ్జీవన్ రామ్. తను అక్కడ ఉండి హీ లెడ్ ఫ్రమ్ ఫ్రంట్ అనమాట. సో ఇట్ ఈస్ వన్స్ అగైన్ అతని గ్రేట్ వర్క్ని గుర్తు చేసుకుంటూ ఫ్రమ్ హిస్ ఎంటైర్ లైఫ్ మనం ఇన్స్పిరేషన్ తీసుకుంటూ ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. అండ్ వన్ స్మాల్ రిక్వెస్ట్, జనరలీ మనం ఫైట్ చేస్తుంటాము, లేకపోతే మన హక్కుల కోసం ఫైట్ చేస్తుంటాం. నాట్ వై అంబేద్కర్ కానీ, లేకపోతే బాబు జగ్జీవన్ కానీ, వీళ్ళందరూ గ్రేట్ లీడర్స్ ఉన్నాయి. వాళ్ళ ప్రైమరీ థింగ్ ఏంటంటే ఇన్ని ఇబ్బందులు ఉన్నా కానీ వాళ్ళు చదువుకున్నారు అండ్ వాళ్ళతో వాళ్ళని చదివించారనమాట. వీ రిక్వెస్ట్ ఆల్ లీడర్స్, ఇక్కడికి వచ్చిన లీడర్స్ అందరినీ మీ రిక్వెస్ట్ ఏంటంటే నాట్ జస్ట్ ఫైటింగ్, మనతో పాటు మీ పిల్లల్ని కానీ, మీ పిల్లలతో పక్కనున్న వాళ్ళని చదివించండి. వాళ్ళు ఒక్కరిని చదివిస్తే చదివి వాళ్ళ ప్రయోజనకి అయితే అట్లీస్ట్ 10-15 పీపుల్కి మనం లేకపోయినా కానీ వాళ్ళకి కొంచెం చేస్తారు. దట్ ఈస్ స్మాల్ రిక్వెస్ట్, ఎర్నెస్ట్ రిక్వెస్ట్ ఫ్రమ్ మై సైడ్. మీ దగ్గర మీరు మనం చేస్తున్న పనితో పాటు వాటి మీద కూడా కొంచెం దృష్టి పెట్టండి అని రిక్వెస్ట్ చేస్తాను. నేను మళ్ళీ ఒకసారి నా ఈ ఈవెంట్కి నన్ను ఇన్వైట్ చేసి బాగా సక్సెస్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ఆశయాలను తెలుసుకుని గొప్పగా తీర్చిదిద్దే అవకాశం కల్పించాలని దిశానిర్దేశం చేసినటువంటి గౌరవనీయుల జిల్లా కలెక్టర్ గారికి